కిస్మత్ సినిమాకి రండి, మీ కిస్మత్ని మార్చుకోండి. ఇందులో నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. నేను మీకు రివ్యూ ఇవ్వాలన్నా కిస్మత్ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఎక్కడో ఓ దగ్గర జరిగినటువంటి సందర్భమే ఈ సినిమా. ప్రతి ఒక్కడికి ఒక ఛాన్స్ అయితే వస్తుంది. ఛాన్స్ కోసం వెయిట్ చేయండి. కంప్లీట్గా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమాది కిస్మత్. సినిమా మొత్తం అన్న కిస్మత్ సినిమా అన్న, కిస్మత్ సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న కిస్మత్ మూవీ. మామూలుగా లేదు కదా, అడల్ట్ కామెడీ సినిమా అనమాట ఇది. అంతే అడల్ట్ కామెడీ మొత్తం కాదు, కొన్ని యూత్ అబ్బాయిలు చెప్తున్నా కదా, థియేటర్లో మీ ఫ్రెండ్స్తో కానీ గ్యాంగులతో కానీ వెళ్ళి చూసి ఎంజాయ్ చేసుకొని నవ్వుకునే సినిమా ఇది కిస్మత్ అనేది. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, డబ్బులు దొరుకుతాయి, ఆ డబ్బులు ఎందుకు దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, ఆ డబ్బులతో ఏం చేస్తారు అనేది మొత్తం స్టోరీ. ఫ్రెండ్స్తో కానీ యూత్ కానీ గ్యాంగ్లో అందరితో వస్తే మంచిగా ఎంటర్టైన్ నవ్వుకుంటూ వస్తారు. ఎవ్వరు మిస్ కాకండి. నిజంగా చెప్తున్నా కదా, కిస్మత్ సినిమాకి రండి. అరే నా కిస్మత్ ఏంది ఇట్లుంది అందరూ అనుకుంటుంటారు కదా, కిస్మత్ సినిమాకి రండి, మీ కిస్మత్ని మార్చుకోండి. అభినవ్ అని ఉంటాడు, మైక్ మామూలుగా లేదు కదా, మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో. ఏం యాక్ట్ చేసిండన్న, వేరే లెవెల్ యాక్ట్ చేసిండు. ఇంకోటి అవసరాలు శ్రీనివాస్ కానీ నరేష్ గారు కానీ క్లైమాక్స్ మంచి క్లైమాక్స్ ఇచ్చిండు, థ్రిల్లింగ్ క్లైమాక్సే. సో పక్కా ప్రతి ఒక్కరు కిస్మత్ సినిమా థియేటర్లో చూడండి, ఎంటర్టైనర్ అవుతారన్న. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అయితే మామూలుగా లేదు. కిస్మత్ అని టైటిల్ సాంగే మామూలుగా అనిపించలేదు, థియేటర్ మొత్తం అరుపులే అనిపించింది, అంత బాగుంది. సో చూడొచ్చు సినిమా అయితే, ఎంటర్టైన్మెంట్ సినిమా ఇదైతే ఎంజాయ్ చేస్తాం. ఎమోషన్ ఉందా మూవీలో? ఎమోషన్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా. ఇది కామెడీ మూవీ, ఫన్ మూవీ, ఫ్రెండ్స్ మూవీ, మొత్తం ఎంటర్టైన్ అవుతారు. మీకు దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కష్టాలు ఉన్నా అవేమున్నా కానీ మంచిగా థియేటర్కి వచ్చి చూసుకొని 2-3 అవర్స్ చూసుకొని మంచిగా వదులుకొని నవ్వుకుంటూ వెళ్ళే సినిమా ఇదైతే. నేను కిస్మత్ చూసాను ఇప్పుడు, చాలా బాగుందండి కిస్మత్ మూవీ. ఇందులో నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. సో కామెడీ, ఫుల్ మూవీ కామెడీ, ఫ్యామిలీ అందరూ చూడొచ్చండి. అందరు ఫ్యామిలీ కూర్చొని చూడొచ్చు. ఇట్స్ వెరీ నీట్, చాలా నీట్గా ఉంది, కామెడీ ఉంది. జాతిరత్నాలు మూవీ లాగే ఫుల్ కామెడీ ఉంది, చాలా బాగుంది మూవీ. మీకు బాగా నచ్చిన సీన్ ఏంటండి ఇందులో? నా సీన్ నాకు నచ్చింది. అందరి సీన్స్ బాగున్నాయి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగా చేశారు. సో కిస్మత్ సినిమా చూశాను. సో మీరు నా దగ్గర రావాలన్నా కిస్మత్ ఉండాలి, నేను మీకు రివ్యూ ఇవ్వాలన్నా కిస్మత్ ఉండాలి. సో సినిమాలో ఒక మంచి కామెడీ ఉందండి. సినిమా చూసినప్పుడల్లా కూడా ఒక ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్లు సంకనాకి పోకుండా ఒక మంచి దారిలో వెళ్ళాలని చూపించాడు. సో ఒక డబ్బు కోసం జరిగే మన ప్రయత్నాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. సో ఆ డబ్బు కోసం ఈ ముగ్గురు కూడా ఒక గల్లీ పోరగాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ బ్యాడ్ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆ బ్యాడ్ ఆలోచనల నుంచి ఒక పాజిటివ్ మైండ్లోకి తీసుకొచ్చాడు డైరెక్టర్. సో చూసినప్పుడల్లా కూడా ఇందులో లాజిక్లు వెతకకుండా మ్యాజిక్లు వెతికితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో సినిమా చూసినప్పుడల్లా నాకు అనిపించింది ఏంటంటే బాగా యూత్కి బాగా కనెక్ట్ అవుతారు. ముగ్గురులో ఎవరికి ఎమోషన్ ఉందండి ఇందులో? ఎమోషన్ అంటే ఇందులో ఇది ఎలాంటిది అనమాట, ఉగాది పచ్చడి లాంటిది అనమాట, అన్ని టేస్ట్లు కలగలిపి ఉంటుంది అనమాట. సో చూసినప్పుడు మనకి ఎక్కువ అదే చెప్తున్నా కదా, అన్నీ ఉంటాయి. సో ఇది ఒక కమర్షియల్, ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా అంతే. సో దీనికోసం మనకి ఒక సలారు ఫైట్లు కానీ లేకపోతే రంగస్థలం సెంటిమెంట్లు ఎతకుండా ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అంతే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయండి, బీజిఎం బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా బీజిఎం బాగుంది, చాలా బాగుంది బీజిఎం. బ్యాక్ డోర్ నుంచి ఎలా వెళ్ళాలి, డబ్బులు ఎలా సంపాదించాలి అనుకునే వాళ్ళు వీళ్ళందరూ ఈ సినిమా చూసి ఈ సినిమా పక్క ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీరు. ఎందుకంటే మీరు కూడా ఎంతోమంది ఇంజనీరింగ్ చదివి ఉంటారు, ఇక్కడ చదువుకొని జాబులు లేక మీరంటూ ఓన్ క్రియేటివిటీ చేసుకొని ఏదో ఒకటి ఎక్కడో ఒక దగ్గర మనం సక్సెస్ అవ్వాలని మీరు మీడియా ద్వారానో ఏదో ఒక జాబులు చేసుకొని ఉంటున్నారు కదా. సో దయచేసి మీరు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే సంపాదించాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కిస్మత్ అనే సినిమాకి వెళ్ళండి. కిస్మత్ అనే సినిమా ప్రతి ఒక్కరికి ఎక్కడో ఓ దగ్గర జరిగినటువంటి సందర్భమే ఈ సినిమా. భయ్యా కిస్మత్ సినిమా చూసిన ప్రతి ఒక్కడికి కిస్మత్ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మనం చేసే చిన్న తప్పు వల్ల దానికి 10 రెట్లు తప్పులు చేయాల్సి వస్తుంది. తప్పు మీద తప్పు చేస్తాం. ప్రతి ఒక్కడు లైఫ్లో ఒక్కసారైనా ఫీల్ అయ్యి ఉంటాడు, అరే మన కిస్మత్ కూడా మారాలి, మనం కూడా బాగుపడాలి అని చాలామంది కోరుకుంటాం. అలాంటి సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత నాకు ఒక ఫీలింగ్ అయితే వచ్చింది, ఆలోచించడం మానేయండి రావు బాబు, అరే నేను ఈ మిస్టేక్ చేశాను, దీనివల్ల ఏమైద్దామో దానివల్ల ఏమైద్దామో ఇలా ఆలోచించి తప్పులు మాత్రం అసలు చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కడికి ఒక ఛాన్స్ అయితే వస్తుంది. ఛాన్స్ కోసం వెయిట్ చేయండి. ఇప్పుడు సినిమా విషయాన్ని మాట్లాడుకుంటే సినిమాలో చేసిన ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేశాడైనా, స్టోరీ లైన్ బాగుంది, దాంట్లో చూపించిన ప్రతి ఒక్కటి రియల్ లైఫ్లో చాలామందికి జరిగే ఉంటాయి. ఆ సీన్లు బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా అంటే చాలా బాగుంది. కానీ నాకు కొంచెం ఎక్కడ చిన్న మిస్టేక్ అనిపించిందంటే స్టోరీ లైన్ని కొంచెం అంటే లాగడం జరిగింది అని ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే జరిగిందే రిపీట్ లాగా అనిపించింది తప్ప ఓవరాల్గా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే వేరే లెవెల్, అసలు
మ్యూజిక్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. కాశర్ల శ్యామన్న రాసిన పాట కావచ్చు, వేరే వేరే సాంగ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. బట్ థియేటర్లో మాత్రం సినిమాలు చూడండి. కొత్త సినిమాలు ఎక్కువ బడ్జెట్లు పెట్టి తీయాలి అన్నా, కలెక్షన్లు రావాలన్నా మనం థియేటర్కి రావాలి, ఒక మంచి సినిమా చూడండి. బట్ మెయిన్గా ఒకటే, థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి చిన్న సినిమాలకి. థ్యాంక్ యూ. కంప్లీట్గా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అది కిస్మత్. టోటల్ ఒక ఫ్రెండ్షిప్ గురించి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి మెయిన్గా ఉంది. కిస్మత్ అంటే పైసలు ఎమ్మట పడితే ఏం చూపిస్తుందో చూపిస్తుంది. కంప్లీట్గా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ సినిమా చూసాక మెసేజ్ ఏంటి? అంతేగా డబ్బు గురించి, ఒక ఇంజనీరింగ్ చేస్తే వాళ్ళ బాధ లేని, ఇంజనీరింగ్ చేసిన తర్వాత జాబ్స్ రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు లైఫ్, టోటల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి, డబ్బు గురించి సినిమా. జాతిరత్నాల్లో ఉందన్నారు, నిజమేనా? అంటే ఆల్మోస్ట్ టచ్ అయింది, ప్రతి ఒక్కరు టచ్ అయింది. అంటే కామెడీ సెన్స్ ఉంది. అభినవ్ గోమట్టం కానీ తనతో ఉంది కామెడీ ఉంది. అంటే తండ్రి కొడుకు గురించి, డబ్బు గురించి, మనీ కోసం అమ్మాయిని వదిలేయడం చాలా బాగుంది సినిమా. స్క్రీన్ ప్లే హీరో యాక్టింగ్ బాగుంది ఆల్మోస్ట్. ఎందుకంటే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ నేనే కాబట్టి నేనే చెప్పుకోవాలి. సాంగ్స్ ఎట్లా అనిపించినాయి? సాంగ్స్ ఓకే, అన్ని కాశాల శ్యామ్ గారు రాశారు, పెద్ద వాళ్ళు మీద. చాలా హైలైట్ ఉంది సినిమా. మామూలుగా లేవది, నిజంగా హీరోకుండే ఆయన తోడలు వాడి గుందిట, కానీ హీరోనికి మాత్రం పెట్టినప్ప ముద్దు అసలు ఎంత సార్ నాకేడు ఆ పెరుగులు అయితే మస్తు నాకిండప్ప. నాకైతే నిజంగా నాకే హీరోకు నాకాలనిపించింది. నిజంగా చెప్తున్నా, సినిమా మొత్తం ఇట్టే. ఆయన నిజంగా నేనే ఆ ప్లేస్ తెల్లగా ఉంటాయి పాలు నా దగ్గర, ఉప్పల్ పాలు నిజంగా చెప్తున్నా. హీరో నెక్స్ట్ సినిమా మాత్రము ఏ పెద్ద డైరెక్టర్ ఒక రాజమౌళి మాత్రం పక్క తీసుకున్నాడు. ఎందుకంటే హీరోలో అంత కసి ఉందని ఏముండి కింద అనుకున్నా, వామ్మో ఏం చేసినా నాయనా.